గోవిందాయ నమః. కొన్ని సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి నన్ను కలిసినప్పుడు నాతో మాట్లాడిన మాటలు ఎంత ఆశ్చర్యంగా అనిపించాయంటే గుర్తొచ్చిన ప్రతిసారి ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుందన్నమాట. ఎంతోమంది రోడ్లపైన పుణ్యక్షేత్రాల్లోనూ ఎక్కడెక్కడో అడుక్కుంటూ బెగ్గర్స్ లేదా భిక్షగాళ్ళు కనపడుతూ ఉంటారు కదా. వాళ్ళు ఏదో ఒక పాపము చేసి పూర్వజన్మలోనూ ఎప్పుడో ఆ చేసిన దానికి ఆ కర్మ ఫలం అనుభవిస్తున్నారు. అలాగా అడుక్కుంటూ వాళ్ళని ఆ కర్మ అనుభవించనివ్వాలి, అనుభవిస్తే అది పూర్తవుతుంది. మనం వెళ్ళేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆహారం పెట్టి మనం ఎందుకు సహాయం చేయాలి? వాళ్ళని నా కర్మ ఏదో అనుభవించనివ్వాలి కదా. వాళ్ళ కర్మకి మనం అడ్డుపడుతున్నాము సహాయం చేసి. మనం ఎవరు సహాయం చేయకపోతే వాళ్ళు ఆ కర్మ అనుభవిస్తారు అనేసి మాట్లాడడం జరిగిందనమాట. ఇలాంటి విషయాలు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తాయంటే గుర్తొచ్చిన ప్రతిసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అంటే ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఇలాంటి సందర్భమే సీతమ్మ వారికి కూడా వచ్చింది. అంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన తిప్పలన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి మెలి పెడతారో, ఎక్కడి నుంచి ఎక్కడికి ముడివేస్తారో, మోకాలికి బోడిగుండుకి ముడివేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని వీళ్ళు మార్చుతూ వాళ్ళకు తోచినట్లు, బుద్ధికి తోచినట్లుగా వక్రీకరించి కువ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే అలాగే ఉంటుంది. రీసెంట్గా నేను ఒక పెద్ద ఆయన రాసిన వ్యాసం చదివానండి. ఇలాంటి వ్యాసాలు రాసే వాళ్ళకి మనం భజనలు చేస్తున్నామంటే దురదృష్టకరమైన విషయం. ఆ వ్యాసం చదివి వినిపిస్తాను, నిజమేంటో కూడా కాస్త నిర్ధారణ చేసుకుందాము. ఏదో ఒక పురాణాన్ని అనుసరించట అంతఃపురంలోని తోటలో ఒకరోజు చిన్నారి సీతాదేవి ఆడుకుంటుంది. అక్కడే చెట్టుపై చిలుకలు ఉన్నాయి. అవి సామాన్య చిలుకలు కావు. వాల్మీకి ఆశ్రమ పరిసరాల్లో ఉంటూ ఆయన చెప్పే రామాయణ కథను శ్రద్ధగా విని కంఠస్థం చేశాయి. భవిష్యత్తులో జరగబోయే రామాయణ కథను అయోధ్యలో రాముడని గొప్ప రాజు జన్మిస్తాడు. జనక మహారాజు కూతురైన సీతను వివాహం చేసుకుంటాడు. వాళ్ళు అడవులకు వెడతారు. రావణాసురుడు సీతను అపహరిస్తాడు అని చిలుకలు పాడడము సీత ఆలకించింది. పాటలో తన పేరు వినిపించేసరికి ఆశ్చర్యపోయింది సీత. చిలుకల జట్టును సమీపించి వాటిని ప్రేమతో నిమురుతూ, మీరు చెబుతున్న రాముడు సీత ఎవరు? ఆ కథ ఎలా తెలుసు అని అడిగింది. వాల్మీకి ఆశ్రమంలో విన్నాం. రాముడు చాలా అందగాడు, పరాక్రమవంతుడు. ఆయనకు జనక మహారాజు కుమార్తె సీతకు వివాహం జరుగుతుంది. నువ్వే ఆ సీతవి కాబోలు, ఎందుకంటే నీ రూపం అంతా అందంగా ఉంది అన్నాయి. సంతోషించిన సీత, మీరు చెప్పిన రాముడు నన్ను పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని నా దగ్గరే ఉంచుకుంటాను అని పంజరంలో బంధించిపోయింది. అప్పుడు ఆ చిలుకల జంట భయపడి, అమ్మా మేము స్వేచ్ఛగా ఆకాశంలో విహరించే పక్షులము, పంజరంలో ఉంటే బతకలేం, పైగా ఇది గర్భం దాల్చింది, మా గూటికి వెళ్ళిపోతాం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అంది మగచిలుక దీనంగా. కానీ సీత పట్టు విడవలేదు. మగచిలుకను విడిచిపెట్టింది, కానీ ఆడచిలుకను తన దగ్గరే ఉంచుకుంది. భార్యావియోగాన్ని తట్టుకోలేక మగచిలుక ఎంతో బాధపడింది. భర్త దూరమైన దుఃఖంతో ఆడచిలుక ప్రాణాలు వదలడానికి సిద్ధపడింది. అది తీవ్ర వేదనతో, గర్భంతో ఉన్న నన్ను భర్త నుంచి వేరు చేశావు, నన్ను ఇంత వేదనకు గురి చేశావు, నువ్వు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు భర్తకు దూరం అవుతావు, పతితో కలిసి హాయిగా ఉండాల్సిన సమయంలో వియోగ దుఃఖాన్ని అనుభవిస్తావు అని శపించి ప్రాణం విడిచింది. అది చూసి తట్టుకోలేని మగచిలుక కూడా నదిలో పడి మరణించింది. ప్రాణం వదిలే ముందు రాముడి రాజ్యంలోని పుట్టి నీకు భర్తతో వియోగం కలిగిస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. అలా ప్రతినబూరిన మగచిలుక మరు జన్మలో అయోధ్యలో చాకలివానిగా జన్మించింది. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన తరువాత సీతా సమేతంగా అయోధ్యని పాలిస్తున్నప్పుడు అతడే సీత పవిత్రతను గురించి శంకించి మాట్లాడతాడు. ఆ నింద వల్లే గర్భవతిగా ఉన్న సీతాదేవిని రాముడు అడవులకు పంపాడు. జీవహింస, జంటలకు వియోగం కలిగించడం వంటి పనులు తెలిసి చేస్తా తెలియక చేస్తా గర్భఫలాన్ని అనుభవించక తప్పదని ఈ కథ చెబుతుంది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతాదేవి కూడా కర్మఫలం తప్పలేదు. కర్మ సిద్ధాంతానికి కట్టుబడి వియోగ దుఃఖాన్ని అనుభవించింది. ప్రాణులకి హాని చేయకూడదు, జీవహింస చేయకూడదు, ఇంతవరకు నీతి కరెక్టే. కానీ దాని గురించి సీతమ్మ వారికి ఒక స్టోరీ అల్లేశారనమాట. ఒక చిలుకట చనిపోయి తర్వాత జన్మలో అయోధ్యలో చాకలివాడిగా పుట్టి సీతమ్మ కాపురం నాశనం చేశాడట. ఈ కథలన్నీ ఎంత సిల్లిగా ఉంటాయంటే మీ అందరికీ తెలిసిందే. చిలుకలు గర్భం దాల్చి పిల్లల్ని డైరెక్ట్గా కనవండి, గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఇతరత్ర పక్షుల్లాగే చిలుకలు కూడా పక్షులు. అవి గుడ్లు పెడతాయి, తర్వాత గుడ్ల మీద కూర్చొని పొదిగిన తర్వాత గుడ్డు పెంకు పగిలి పిల్లలు బయటకు వస్తాయి. వీళ్ళేమో గర్భం దాల్చి గర్భ వేదన పడుతున్న చిలక నుండి భర్తను దూరం చేస్తే ఆ శాపం సీతామాతకు తగిలిందనేసి చెప్తారు. ఇంతకు అసలు ఈ కథ వాల్మీకి రామాయణంలో ఉందా? అసలు వాల్మీకి రామాయణాంతర్గతంగా సీతమ్మ వారి మీద నిందలేసింది ఈ చాకల వ్యక్తేనా? అది కదా తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు మనకు ఒకటి చెప్తారనమాట, ఇలాంటి అడ్డదిడ్డమైన కథలు రాస్తారు కాబట్టి
వేద ఇతిహాస పురాణాభ్యాం అని చెప్పారన్నమాట. ఫస్ట్ అయితే వేదాలు ప్రమాణము, వేదాల తర్వాత ఇతిహాసాలు అంటే రామాయణ భారతాలు ప్రమాణము, వాడి తర్వాత పురాణాలు ప్రమాణము. రామాయణ భారతాల్లో కూడా మొదటిది వాల్మీకి రామాయణం కనుక రామాయణానికి వ్యతిరేకం కానంత వరకు భారతాలు తీసుకోవాలి. రామాయణ భారతాలతో పోల్చుకుంటే ముందు రామాయణమే ప్రమాణము, తర్వాత భారతం ప్రమాణం. రామాయణానికి వ్యతిరేకంగా లేనంత వరకు, ఆ వీటికి వ్యతిరేకంగా లేనంత వరకు పురాణాలు ప్రమాణం. కాబట్టి ప్రత్యేకించి సీతారాముల కథకు సంబంధించి మనం ఏది ప్రమాణంగా తీసుకోవాలి అంటే వాల్మీకి రామాయణం మాత్రమే ప్రమాణం. అందులో ఉత్తరాఖండలో సీతా పరిత్యాగం గురించి ఉంటుంది. ఏముంటుందనేది నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి. భద్రుడు అనే గూఢాచారిని స్వామి రామచంద్ర ప్రభువు అడగడం జరుగుతుంది. ఆయన పురుషోత్తమ మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు అని చెప్తాడు. అలా కాదు, ఏమైనా ఉంటే చెప్పు, ఏమైనా దోషాలు ఉంటే నేను సరి చేసుకుంటాను, ఇంకా మంచిగా ప్రజలను పాలించడానికి ప్రయత్నం చేస్తానని రామచంద్రుడు అడగగా భద్రుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రఘురాముడు ఈ విధంగా అడిగిన అనంతరము భద్రుడు అంజలి ఘటించి సావధాన చిత్తుడై మహాబాహు అయిన ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించెను. మహారాజా, దయతో ఆలకింపము. కూడల ఎందును అంటే 4 దారులు కలిసే చోట, చౌరస్తా లేదా సర్కిల్ అంటాం కదా అక్కడ. అంగళ ఎందును అంటే దుకాణాల దగ్గర. రాజమార్గముల ఎందును, వనముల ఎందును, ఉపవనముల ఎందును మీ గుణదోషములను గురించి ప్రజలు ఇట్లు మాట్లాడుకొనుచున్నారు. శ్రీరాముడు మహాసముద్రంపై ఒక అద్భుతమైన సేతువును నిర్మించెను. ఇది ఎంతయో దుష్కరమైన కార్యము. ఇంతకు ముందున్నవారు అంటే ప్రాచీన రాజులు కానీ దేవదానవులు కానీ ఇంతటి మహాకార్యము సాధించినట్లు మనము విని ఉండలేదు. ఈ మహనీయుడు అంటే రాముడు దుర్జయుడైన రావణుని అతని సేనా పరివారములను యుద్ధమున సంహరించెను. సహజముగా చిత్తచాంచల్యము గల వానరులను, భల్లూక వీరులను, క్రూర స్వభావం గల రాక్షసులను అతడు అదుపు చేశాను. యుద్ధరంగమున రావణుని పరిమార్చిన పిమ్మట శ్రీరాముడు రోషమును విడిచిపెట్టి సీతాదేవిని స్వీకరించి ఆమెను మరలా తన భవనమునకు తీసుకొని వచ్చాను. సీతాదేవితో కూడి సుఖించుటకై శ్రీరామునికి మనస్సు ఎట్లు ఇష్టపడుచున్నది. లోగడ రావణుడు ఆమెను బలవంతముగా అపహరించి తన అంకమున చేర్చుకొని లంకకు తీసుకొని పోయెను. పిదప అతడు ఆమెను రాక్షసుల అదుపులో అశోకవనమునందు ఉంచెను. ఎంతో కాలము పరుల పంచున ఉన్న తన భార్యను రాముడు ఎందుకు యావగించుకునటలేదు? ఇక మనము కూడా మన భార్యలు ఎందు ఇట్టి సహనమునే చూపవలసి వచ్చును. రాజు యొక్క మార్గమునే ప్రజలు అనుసరింతురు కదా. రాజా, నగరమునందు సకల జనపదముల యందు ప్రజలు ఇట్లు పెక్కు రీతులుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుకొనుచూ ఉన్నారు. ఏం చెప్పాడండి భద్రుడు? ఊర్లో లేదా రాజ్యంలో ఈ విధంగా అందరూ చెప్పుకుంటున్నారు, ప్రజలు చెప్పుకుంటున్నారు. స్పష్టంగా ఉంది. ఎక్కడైనా సరే చాకలవాడు అన్నాడు, వాడు అనగానే ఇంక వెంటనే రాముడు బాధపడి వదిలేశాడని ఎక్కడ ఉందా? ఇప్పుడు కథలు కవితలు అల్లాలి, తక్కువ కులాలను కించపరుస్తూ వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తూ. ఎందుకండి అంతమంట? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు చేసిన పాపం ఏమైనా ఉందో? సమాజానికి వాళ్ళు ఏమైనా ద్రోహం చేశారా? సరే, భద్రుడి మాట విన్న తర్వాత రాముడు ఖిన్నుడై అంటే ఎంతో బాధపడి దుఃఖంతో సీతమ్మను వదలలేక ఈ ప్రజల అభిప్రాయానికి విలువాలి కాబట్టి రాజు అనేవాడు. ఇక తర్వాత ఏదో జరిగింది, ఆయన త్యాగం ఏదో ఆయన చేసుకున్నాడు, ఆయన బాధలో ఆయన పడ్డాడు, అది అందరికీ తెలిసిన విషయం. ఈనాటికి కూడా ప్రజలు సనాతన ధర్మం అవలంబిస్తున్నాము అని చెప్పేవాళ్ళు కూడా రాముడిని జడ్జ్ చేస్తారు. రాముడు అంతటి వాడే తప్పు చేయలేదా? రాముడు కృష్ణుడు తప్పు చేయలేదా? రాముడు కృష్ణుడు తప్పులు చేశారట, జనాలు జడ్జ్ చేస్తారన్నమాట. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే రామాయణం సరిగ్గా చదవక, అర్థం చేసుకోక, భాగవతం సరిగ్గా చదవక, అర్థం చేసుకోక ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఇతర మతస్థులు ఎవరు కూడా వాళ్ళ దేవుళ్ళని తిట్టరండి. మనం మాత్రమే రాముడిని తిడతాం, మనం మాత్రమే కృష్ణుడిని తిడతాము. కారణం ఏంటంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యాఖ్యానాలు, ఇలాంటి దిక్కుమాలిన అడ్డదిడ్డమైన ప్రవచనాలు, దిక్కుమాలిన ప్రసంగాలు, దిక్కుమాలిన వ్యాసాలు, దిక్కుమాలిన పుస్తకాలు. రామాయణానికి విరుద్ధంగా సీతమ్మ గురించి రాసేయడం, రామాయణానికి విరుద్ధంగా రాముల వారి గురించి రాసేయడం. ఏదైనా సరే ఒక అధర్మము జరిగినప్పుడు అధర్మాన్ని అధర్మంగా ఖండించే ప్రయత్నం చేయాలి. అది మనిషి యొక్క బాధ్యత, మనిషి యొక్క ధర్మము, మనిషి యొక్క దయ. ద్రౌపది వస్త్రాభారం జరుగుతూ ఉన్నప్పుడు ఈ పూర్వజన్మలో ఏదో చేసి ఉంటుందిలే, ఆ కర్మ ఇప్పుడు అనుభవిస్తుంది కాబట్టి ఇలా జరుగుతుంది, మనకి ఎందుకులే అని ఊరుకుంటే. సీతమ్మ వారి గురించి ఇలా ఎవరు మాట్లాడుకున్నారు? సమాజం మాట్లాడుకుంది. దీనికి పూర్వజన్మ వృత్తాంతాలతో, లేదంటే ఇంతకుముందు ఏదో చిలకను బంధించింది, కడుపుతో ఉన్న చిలక, ప్రసవ వేదన పడుతున్న చిలక చచ్చిపోతూ శాపం పెట్టింది, ఎందుకు ఇవన్నీ?
కర్మ సిద్ధాంతాన్ని ఎంత భ్రష్టు పట్టించారంటే ఇప్పుడు ఎవరినో ఒక ఆడపిల్లని ఏ అగంతకులు ఎత్తుకుపోతుంటే కూడా ఆపకుండా అది ఏ పూర్వజన్మలో ఏ పాపమో చేసి ఉంటుంది, కర్మ అనుభవిస్తుంది. ఇంకా అంతేనా? ఇంకా ఎవరైనా ఆలోచిస్తే మీకు ఆ పరిస్థితి వస్తుందన్నమాట. ఒక దౌర్భాగ్యకరమైన స్థితిలో మీరున్నప్పుడు ప్రజలందరూ ఏదో చేసుంటారులే అందుకని అనుభవిస్తున్నారు అనేసి అనుకుంటారు. అప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుంది? మనం మనుషులం, మనకి మానవత్వం ఎందుకు పెట్టాడు భగవంతుడు? పాపపుణ్యాలు ఏ జన్మలో ఏదో చేశారు కాబట్టి అందుకే అయింది. ఇవన్నీ ఎంచడానికి మనం ఎవరు? అసలుకి పాపపుణ్యాలు పెట్టుకునేవాడు భగవంతుడు లేడా? ఆయన కదా చూడాల్సింది. అసలు పని చేయి, ఫలితం వదిలే, పాపపుణ్యాలు విచారం వదిలే అనేసి పరమాత్ముడు భగవద్గీతలో చెప్పలేదా? ఒక మనిషి అపాయమైన స్థితిలో ఉన్నప్పుడు, దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు కాపాడడమే మానవత్వం అన్న మనిషికి లక్ష్యం. అది వదిలేసి ఏ జన్మలోనే ఏదో చేసుంటారు, లేదంటే ఏవో పాపాలు చేసుంటారు కాబట్టి ఇవి అనుభవిస్తున్నారు, అనుభవించనివ్వండి, కర్మఫలము ఇట్లా తిరిగి వచ్చింది, కర్మ రిటర్న్స్, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళు ఎవరంటే కర్మ సిద్ధాంతాన్ని ఏమాత్రమో అర్థం చేసుకోలేని, కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేని దౌర్భాగ్యులేలా మాట్లాడతారు. భగవంతుడికి కూడా కర్మలు అంటిస్తున్నారంటే, ఆ విధమైన ప్రవచనాలు చెప్పి వ్యాసాలు రాస్తున్నారంటే ఇంకా ఏం మాట్లాడాలి? ఇంకా రామాయణం జనాలకు ఏం అర్థమవుతుంది? వాటిలో నుండి విలువలు గ్రహించి ఏం బాగుపడతారు? ఈ వీడియో నేను అర్థమయ్యేలాగా ఉన్నట్టుగా కులంకషంగా సశాస్త్రీయంగా చెప్పడానికి చేస్తున్న చిన్న ప్రయత్నము మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. అలాగే మీ అమూల్యమైన సలహాలు సందేహాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.